నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. తెనాలిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు రౌడీ షీటర్లలో ఒక జాన్ విక్టర్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మద్దతుగా జగన్ వెళ్ళడం చూసాం. అయితే చాలా దారుణంగా జగన్ అవహేళన అవుతున్నాడేమో అనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు మనం చూసినా సరే కొత్తగా జగన్ని అనవసరంగా నిన్న తెనాలికి వెళ్ళాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వాస్తవానికి వైసీపీ నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక బీసీ కానీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా చెప్పాయన్నమాట, వద్దు సార్ మీరు రావద్దని చెప్పి వైసీపీకి సంబంధించినట్టు కొంతమంది వాళ్ళ సంఘాలలో చెప్పిన తర్వాత కూడా జగన్ రావడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక చిన్న ఇలానే మన వ్యూవర్స్ ఒకళ్ళు పెట్టారనమాట. అదేంటి అంటే ఇది ఒకటి పెట్టి దీన్ని ఒకసారి టెలికాస్ట్ చేయండి. వీళ్ళు ఏమంటున్నారంటే, పెద్దపల్లిలో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాళ్లతో కట్టేసి కొట్టిన గ్రామస్తులు, ఆ ఆంటీకి మద్దతుగా ఎల్లుండి పెద్దపల్లికి కూడా రా జగనన్న అని చెప్పి అంటున్నారు. ఇంత మరి దారుణంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీసం నిన్న వెళ్ళినటువంటి ఒక జాన్ విక్టర్ అన్న అక్కడ ఉన్నాడంటే అక్కడ లేడు. సో అతని మీద కేసులు ఉన్నాయంటాడు, లేవంటాడు. కానీ వాస్తవానికి మొత్తం అంతా తీస్తే తన పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా జగన్ హయాంలో పెట్టిన కేసులే. అదిగాక వాళ్ళ మదర్ వచ్చేసి అసలు తన మీద కేసులు లేవంటది, కానీ అనుకోకుండా వాయిదాకు వచ్చాడని చెప్పి మాట్లాడుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? నిన్నటి జగన్ గాంజా టూర్ సక్సెస్సా కాదంటే ఏం చెప్తారు? నిజంగా ఫ్లాప్ అయింది అది. ఎందుకంటే అసలు అతను అది ఎప్పుడైతే ప్రకటన చేశాడో అప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఏ వీడియో అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్ని చోట్ల కూడా ప్లీజ్ జగనన్నని ఈ కార్యక్రమానికి వద్దని చెప్పండి, ఆపండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు కామెంట్లు పెట్టడం. అదేవిధంగా చాలామంది కూడా డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పటం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. మరి ఒక గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మరి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ రోజున ఈ సంవత్సరం లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నెలలోనో ఇప్పటికిప్పుడు పెట్టిన కేసులు కాదు అవి. 2017, 18, 21, 22 అన్ని గత సంవత్సరాలు 5-6 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ మీద. అంటే ఏమన్నా నార్మల్ కేసులా, పిక్ పాకెట్ అంటే కానే కాదు. అంటే వీళ్ళు అటాక్ చేయటం, మనిషి ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు మాత్రం వాళ్ళ నుంచి డబ్బులు, బంగారం. మరి ఒక లేడీ ఆ లిఫ్ట్ దగ్గర నిలబడి ఉంటే వీళ్ళల్లో ఒక వ్యక్తి వచ్చేసి ఆవిడ మెళ్ళో గొలుసు తెంపుకొని వెళ్ళటం, అంటే ఆడవాళ్ళ తాళిబొట్లు కూడా తెంపేసుకొని తీసుకువెళ్లే పరిస్థితి. ఇంకా వీళ్ళు ఏ విధంగా 420ల కంటే కూడా దారుణంగా తయారయ్యారు. అక్కడ లోకల్గా పీపుల్ చెప్పే మాటలు ఏంటంటే, అసలు ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు, అంటే ఏ విధంగా చూడాలి, ఇంత రౌడీయిజాన్ని మేము పెంచి పోషిస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వీళ్ళకి మేము అండగా నిలబడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, మేము అదే కోవకు చెందిన వాళ్ళం, మేము కూడా అట్లాంటి వాళ్ళమే, మేము చేసే పనులు కూడా అవే, కాబట్టి మేమేమో దేశవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద ఏదైతే ఉన్నాయో అట్లాంటివన్నీ దందాలు, దోపిడీలు చేస్తాం, గ్రామ స్థాయిలో మీరు చేయండి, దేశ స్థాయిలో మేము చేస్తామని చెప్తున్నట్లే ఉంది. కానీ ఎక్కడా కూడా గతంలో ఎవరు ఇబ్బంది పడ్డారు? గతంలో ఒక తల్లి వేడుస్తుంది, నా కొడుకుని మరి ఎవరైతే ఈ లడ్డు బ్యాచ్ వాళ్ళే తీసుకెళ్లారు, మరి తర్వాత శవం అయ్యి మరి అక్కడ ఉన్న ఏదో ఒక చెరువులోనో ఎక్కడో దొరికాడు అంటున్నాడు, కానీ ముక్కలు చేసి వేసేశారు, మరి అది మా కంటికి కూడా చూపించలేదు, అసలు మా కొడుకో కాదో కూడా తెలియట్లేదు, ఇప్పటికీ నా కొడుకు ఉన్నాడా లేడా, చంపేశారా అనే మాట మాత్రం చెప్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. మరి దీనికి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎంతమంది తల్లులు ఆ విధంగా చెప్తున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు బంగారం పోయిందని. నిన్న కూడా మరి అతను వచ్చినప్పుడు కూడా అక్కడ మెళ్ళలో గొలుసులు లాగేయటం, మరి అదేవిధంగా డబ్బులు కొట్టేయటం లాంటివి జరిగినాయి. సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి. మరి రికార్డ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు కూడా, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము కేసులు పెడతాము, అది విచారణకు తీసుకోండి అని చెప్పి కూడా పోలీసుల్ని అడగటం జరిగిందని చెప్పేసి ఈ రోజున మనం వీడియోలో చూస్తున్నాం. అంటే ఎక్కడ వచ్చినా కూడా ఈ బ్యాచ్ అలాగుండిద్ది. వీళ్ళ సహచరులు, అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏ విధంగా ఉన్నారంటే, ఒక ఎంపీ గంజాయిలో పట్టుబడిన ఎంపీ గన్మెన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చూసాం మనం, ఇతనితో పాటే తిరుగుతున్నాడు అని. రకరకాలు ఒకటి కాదు, ఎక్కడ చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే ఎలా ఉన్నారు అంటే, దోపిడీలు, దౌర్జన్యాలు, రౌడీయిజాలు. రోజున చూస్తే తురకా కిషోర్ దగ్గర నుంచి, మరి ఎవరైతే నందిగామ సురేష్ దగ్గర నుంచి, మరి మొన్న చూస్తే ప్రతి ఒక్కరు ఎవరిని చూసుకున్నా కూడా మరి మేమంతా కూడా ఏం చేస్తాం, బోరుగడ్డ అనిలు మరి అతనేం చేస్తున్నాడు, గతంలో ఎలా మాట్లాడాడు, ఎంత రౌడీయిజం చేశారు, ఈ రోజున జైలు గోడల మధ్య ఉంటున్నారు.
అయితే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న మొన్నటి దాకా జగన్ మావయ్య అనేటువంటి ఒక పేరు మాత్రం జగన్కి చాలా కరెక్ట్గా యాప్ట్ అయిందేమో అన్నట్టుగా చూసాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని కొంచెం సెటారికల్గా మాట్లాడినా సరే కొంచెం సెట్ అయ్యి, కానీ ఇప్పుడు ఆ పేరు కాస్త గాంజా మావయ్య అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా ఏపీకి సంబంధించి గతంలో ఒకసారి కంటైనర్ ఏదో వచ్చింది 25,000 కిలోలు అని చెప్పేసి ఒకసారి మనం చూసాం. సో ఇలాంటి అన్ని కూడా చూస్తూ వస్తుంటే నిజంగా జగన్ని ఎలా చూడాలి? జగన్ నిజంగా గాంజా మామ అని పేరు సెట్ అయిపోయిందంటే ఏమంటారు? ఖచ్చితంగా సెట్ అయింది. ఎందుకంటే ఇక్కడ యువత ఏదైనా చెయ్యొచ్చు, యువత ఎలా అయినా ప్రవర్తించవచ్చు. ఆ వయసులో వాళ్ళు అలానే చేస్తారంటే గంజాయి కొట్టేసి ఆ మత్తులో ఇష్టానుసారంగా రౌడీయిజం చేస్తూ రాక్షసత్వంగా, అంటే వాళ్ళ ఒంటి మీద సోయ లేకుండా ఎదుటి వాళ్ళు ఎవరు అనే విచక్షణ లేకుండా వాళ్ళు దాడి చేయటం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి? మరి గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, అప్పుడు మీరు కూడా దానికి సపోర్ట్ చేసినట్లే కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా. అప్పుడు మీరు చేసిన సపోర్ట్ ఈ రోజున ఎందుకు మీరు చేయటం లేదు? మరి ఈ రోజున ఎందుకు మీరు ఈ రోజున సపోర్ట్ చేయకుండా వాళ్ళ వైపు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, దొంగలకి దోపిడీదారులకి, మరి ఈ గంజాయి ముఠాకి? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడైతే మన తెలుగు ప్రజలే కాదు వేరే రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై అయింది గంజాయి అని చెప్పేసి మనం ఎన్నోసార్లు విన్నాం న్యూస్లో. ఎక్కడి నుంచి దీనికి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అనేది మనం చాలాసార్లు విన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడా? అంటే ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదా? చర్యలు తీసుకోకపోవటం వల్లే వాళ్ళందరూ కూడా ఈ విధంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇప్పుడు చూస్తున్నాం డ్రోన్ తోటి ఏదైతే ఒక యాప్ తీసుకొచ్చేసి వీళ్ళంతా కూడా దాని మీద నిఘా పెట్టడం. అదేవిధంగా ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసుల్లో వీళ్ళు ఎక్కడైనా గుంపులు కనిపిస్తే వాళ్ళ మీద అటాక్ చేసేసి వెంటనే వాళ్ళంతా కూడా నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా 2-3 గుంపుగా కూర్చొని లేట్ నైట్లో కూర్చొని ఉంటే వాళ్ళను కూడా అట్లా ఉండటానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం. మళ్ళీ పదే జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం. ఇవన్నీ కూడా గతంలో జరగలేదు. ఇష్టానుసారంగా ఏ టైం అయినా సరే వాళ్ళు రోడ్ల మీదకి రావటం, మరి ఇట్లాంటి గంజాయి వాళ్ళకి అందుబాటులో ఉండటం, వాళ్ళు సేవించటం, ఇవన్నీ జరిగినాయి. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. వాళ్ళు ఎవరైతే అప్పుడు ఎమ్మెల్యేలు కానివ్వండి, మరి అధికారులు కానివ్వండి, ఎవరు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. వీళ్లే దాన్ని పెంచి పోషించారు. కాబట్టి మేము పెంచిన గంజాయి మొక్కని మేమే సపోర్ట్ చేసుకుని మేమే కాపాడుకుంటాం, మరి వాళ్ళు మా ద్వారానే ఇట్లాంటివన్నీ కూడా చేశారు కాబట్టి మేము వీళ్ళకి ఈ రోజున అండగా నిలబడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. మరి అతను ఏదైతే నిన్న చేయటానికి ప్రోగ్రాం వచ్చారో అది మాత్రం సక్సెస్ అవ్వలేదు. గాంజామామ టూర్ అయితే ఫెయిల్ అయింది అని చెప్పేసి ఈ రోజున మనకు వినిపిస్తుంది. అయితే అది కాక మనం చూసుకుంటే ఏదైతే నిన్న చేసినటువంటి టూర్ ఏదైతే ఉందో, ఒక మీరు ఇందాక అన్నట్టుగా స్వతంత్ర సమర యోధుడికి సంబంధించినటువంటి టూర్ కాదు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ కాదు. సో అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆ యొక్క ఏరియాలో గాంజా తాగి చైన్ స్నాచింగ్లు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, దారి దోపిడీలు కావచ్చు, కొట్టడాలు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఈ ఎంత జరిగిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే దీనికి ఒక స్కెచ్ ఉంది, దీనికి ఒక వ్యూహం ఉందని చెప్పి తెలుస్తుంది. ఏంటి అంటే ఏదైతే 2019-24 దాకా తను చేసినటువంటి అక్రమాలు, అవినీతి, వీటి అన్నిటి వల్ల దాదాపు పూర్తిగా జగన్ వదిలేశారని చెప్పేసి అంటున్నారు. తనకు వస్తున్నటువంటి 39% ఏదైతే ఉందో దీంట్లో కూడా ఏం జరిగింది అంటే బెదిరించి భయపెట్టి ఒక 20% వేసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఇలాంతా కూడా మిగతా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సొంత చెల్లిని తల్లిని పక్కన పెట్టేసరికి వాళ్ళు ఓట్లు ఎవరు వేయరని చెప్పి అర్థమైపోయింది. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏదైతే జరిగిందో అది నారాసుర రక్త చరిత్ర కాదు, ఖచ్చితంగా అవినాష్ రెడ్డే చంపాడు, దానికి మద్దతుగా జగన్ ఉన్నాడని చెప్పేసి అని పురుషులందరూ కూడా ఓట్లు వేయడం ఆపేశారు. మెగా డిఎస్సితోని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి తీసుకున్నటువంటి ఒక చర్యలతోని ఖచ్చితంగా యువత మనం చూసాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 80,000 మెజారిటీ వచ్చింది. సో దానికి సంబంధించి యువత కూడా పూర్తిగా ఓట్లేయడం మానేసింది. సో కంప్లీట్గా ఇంకా జగన్కి తోడుగా ఉన్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉంది అంటే అది గాంజాయి వర్గం కాబట్టే వాళ్ళని కూడా పోగొట్టుకోకూడదు కాబట్టే తెనాలికి వచ్చాడని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంతే మరి వీళ్ళు ఏదైతే వీళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా వీళ్ళు చేసే ఇట్లాంటి స్మగ్లింగ్ కానివ్వండి, ఇట్లాంటి స్కాములు కానివ్వండి, వీటిని పెంచి పోషించే వాళ్ళు, వాటి మీద బ్రతికిన వాళ్ళు మాత్రమే ఈ రోజున వీళ్ళ వైపు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళకు అండగా మేము కూడా నిలబడతామని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడం. ఈ గాంజా బ్యాచ్ ఏదైనా ఒక మూవీకి థియేటర్కి వెళ్ళినా కూడా ఆ రోజు ఎవరు ఆ థియేటర్కి వెళ్ళటానికి సాహసించరు, ఆడపిల్లలు ముఖ్యంగా. అంటే ఎంత కిరాతకంగా ఉండిద్ది.
మరి ఇంకా ఆడపిల్లలు మనం సినిమాల్లో చూస్తున్నాం కానీ నిజంగా వింటున్నాం, అక్కడ ఉన్న ప్రజలు చెప్తుంటే ఈ రోజున నిజంగా ఇట్లాంటిది ఒకటి జరిగిందా గతంలో, ఎందుకు ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చిందంటే మరి లాస్ట్ 5 years ఎవరు కూడా వాళ్ళ మీద చట్టపరమైన చట్టబద్ధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలా జరిగింది. అధికారులని జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు, పోలీసులను ఈ రోజు చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు మరి అందరూ కూడా ఏ విధంగా దోషులుగా నిలబడ్డారు. ఇవన్నీ చూస్తూ ఉంటే గంజాయి బ్యాచ్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆ గంజాయి మొక్కలు నాటింది మేమే, వాటిని సంరక్షించుకోవాల్సింది మేమే, అవే మాకు రేపు తోడుగా నీడగా ఉంటాయి కాబట్టి వాటికి మేము ఈ రోజున రక్షించుకోవడానికి మా బాధ్యత, మా సాయి శక్తిలో మేము వాళ్ళని రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి గాంజామామ చెప్పినట్లు ఈ రోజున అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇంతటి తెనాలి టూర్ గాంజా టూర్ చేసినా సరే అది సక్సెస్ అవ్వకపోవడం నిజంగా జగన్ దురదృష్టం. వాస్తవానికి ఇలాంటి గాంజా సంబంధించినటువంటి వ్యక్తులకి నిజంగా తను నాయకుల్లాగా ఉన్నాడు అంటే అది నాయకుడా నీచుడా అని చెప్పి ఏపీ ప్రజలు అయితే అడుగుతున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.